అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిమి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలించి విస్తరించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో జరిగినటువంటి అద్భుతాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ మరి పేతురు గారి గురించి, కొర్నేలు గారి గురించి ధ్యానం చేసుకున్న తర్వాత పౌలు గారి గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు పౌలు గారి గురించి ఇంకొన్ని విషయాలు మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువారితో ఎన్కౌంటర్, అంటే పౌలు గారిని దేవుడు దర్శించినటువంటి సమయం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అన్నమాట. పౌలు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగక మునుపు ఆయన బిడ్డలను ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడో, ఎంతైతే నిందించాడో, ఎంతైతే ద్వేషించాడో, అంతే ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారి కొరకు, ఆయన బిడ్డల కొరకు కూడా, ఏర్పరచబడిన వారందరికీ కొరకు కూడా ఆ యొక్క పౌలు గారు తన ప్రాణాన్ని పెట్టడానికైనా కూడా వెనుక తీయకుండా వారి కోసం ప్రయాసపడుచు ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి వాడుగా పౌలు గారు మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీ భర్తల యొక్క పరిస్థితి, మీ జీవితం యొక్క పరిస్థితి మరి ఇలాగే చాలా వ్యతిరేకతతో ఉన్నారేమో. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, మీ భర్త, మీ పిల్లలు, మీ బంధువులు ఎవరైనా సరే ఇటువంటి వ్యతిరేకతతో ఉన్నట్లయితే సౌలుని పౌలుగా మార్చినటువంటి దేవుడు, మరి హంతకుడు దోషకుడు అయినటువంటి వ్యక్తిని దేవుడు మరి ప్రేమ కలిగిన వ్యక్తిగా, ప్రాణం తీసేటువంటి ప్రాణం పెట్టేటువంటి వాడిగా అయిపోయినటువంటి వ్యక్తిని ఈ రోజున మార్చాడు. కాబట్టి మీ భర్తను కూడా ఖచ్చితంగా మారుస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీ 2:20 అంటాడు, ఆయన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకునేటువంటి దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీ 6:14 కూడా చూసినట్లయితే, కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏంటంటే నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. క్రీస్తు అన్న మాట ఎత్తి చంపేసినటువంటి వ్యక్తి నేనేమంటున్నాడు, క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అంటున్నాడు. ఈ మార్పు రావడానికి కారణం మధ్యాహ్న కాల సమయంలో దేవుడు దర్శించినటువంటి మరి ఆ సమయం మధ్యాహ్న కాల సమయంలో దర్శించాడు కాబట్టి ఇటువంటి మార్పు ప్రతి క్రైస్తవునిలో రావాలని చెప్పి యేసుప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. పౌలు తన పితరుల యొక్క పారంపర్యాచారం బట్టి ఎంతో అతిశయించినప్పటికీ కూడా తాను పూర్తిగా తగ్గించుకునేటువంటి వాడుగా, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించి నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాం అని గలతీ 6:14 వినయంతో గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు పౌలు గారు. ఇలాంటి గొప్ప సాక్ష్యం చెప్పగలిగినటువంటి క్రైస్తవులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందులో ఈ వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీరు కూడా ఒకరిగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాను. పౌలు గారు ప్రభుని ఎంతగా ఎరగగలిగాడంటే కొలస్సీ 2:19 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇంత గొప్ప అనుభవంలోనికి పౌలు గారు వచ్చాడంటే ప్రభు తప్ప మరి ఏది కూడా ఈ లోకంలో లేదని తీర్మానించుకుని ఉంటాడు పౌలు గారు. ఫిలిప్పీ 3:7-8 చూసినట్లయితే, ఏవేని లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటేని నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. హల్లెలూయా. సమస్తము కూడా నష్టంగా ఎంచుకొనిచున్నాను. ప్రియులారా, వింటున్నారా? పౌలు గారు ఇంత గొప్ప త్యాగం చేయటాన్ని బట్టి ఆయనను పూర్తిగా ఎరగగలిగాడు. సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి బహుగా ప్రయాసపడుతూ ప్రాణానికి తెగించి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఈ రోజున మన జీవితం ఎందుకని అసలేని, మన గమ్యం ఏంటి అసలేని, మన గురి ఏంటి అసలేని? ఏమి లేదు బ్రదర్, ఈ అప్పులని తీరిపోతే చాలు, హ్యాపీగా బ్రతికేస్తాను. ఏమి లేదు బ్రదర్, ఈ మ్యారేజ్ అయిపోతే చాలు. పిల్లలు గమనించాలి, మీ గమ్యం ఏంటి? మీ అప్పులు తీర్చమేనా మీ గమ్యం? అసలు మీ గురి ఏంటి అసలేని? మీ జీవితంలో ఉద్యోగం సాధించడమేనా? మీ గురి గమ్యం ఏంటి అసలేని? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు ఏదో సమస్యను తీర్చుకోవటం, సమస్య నుంచి బయటపడటం, జీవితంలో ఏదో సాధించటం, అదేనా గురి గమ్యం? కానీ పౌలు గారు చూసారా? పౌలు గారు గురి గమ్యం చూసారా?
ప్రాణాన్ని తెగిస్తున్నాడు, శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాడు, శుభవర్తమానం చెప్తున్నాడు. మారినటువంటి జీవితంలో వచ్చిన మార్పు చూడండి ప్రియులరా. పెంట అంటే అన్నిటికంటే చాలా హీనమైనటువంటి పెంట, వ్యర్థమైనటువంటిది కూడా. దీన్ని చూసినటువంటి వారందరూ కూడా అసహించుకుంటారు, దూరంగా జరుగుతారు. నీవు కూడా ఇటువంటి అనుభవంలోనికి రావాలని చెప్పి లోకాన్ని, దాని ఆశల్ని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి పౌలులాగా లోకం నుంచి ప్రత్యేకించబడి ప్రభుతో కూడా ఆ సేవలో ప్రయాసపడాలని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీకున్న సమస్తం పెంటతో సమానంగా ఎంచుకోవాలి. పెంట అంటే ఆశ్రయించుకుంటారు, దూరంగా ఉంటారు, పెంట దగ్గరికి ఎవరు వెళ్ళరు. కాబట్టి నువ్వు కూడా డబ్బు అంటే పెంటతో సమానంగా ఎంచుకోవాలి. నీ జీవితంలో ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ కాదని చెప్పి ఎంచుకో. దేవుడే సర్వస్వం, దేవుని తర్వాత ఏదైనా సరే. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, అపోస్తల కార్యములు లూకా గారు రాస్తూ, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించనని చెప్పి రాశాడు. అపోస్తల కార్యం 22:6లో చూసినట్లయితే, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుంచి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. పౌలు వివరించాడు, పౌలు చెప్పింది వివరించాడు. హల్లెలూయా. వింటున్నారా? లూకా గారేమో 9వ అధ్యాయం 3వ వచనం చెప్తుంటే, పౌలే స్వయంగా చెప్తున్నాడు అపోస్తల కార్యములు 22:6లో. ఏమన్నాడు? నేను ప్రయాణము చేయొచ్చు దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం ముందు ఆకాశం నుంచి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. కాబట్టి లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా గారు పౌలు గారు ఏది చెప్పాడో అదే వివరించాడు. అపోస్తల కార్యం 26:13లో, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుంచి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. గమనించాలి, నీ చీకటి జీవితాల్లో, అప్పుల అంధకారంలో, అయోమయంలో, ఆందోళనలో దేవుడు వెలుగు ప్రకాశించినప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్ అనమాట. నీ కుటుంబ పరిస్థితి, నీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అశాంతి, అంధకారం అంతా కూడా తొలగించబడేటువంటి సమయం మధ్యాహ్నకాల సమయం. ప్రార్థించేటువంటి సమయం అది, పడుకునేటువంటి సమయం కాదు. ఈ వైద్యుడైనటువంటి లూకా గారు దేవుడు పౌలును దర్శించినటువంటి విధానాన్ని చాలా అద్భుతంగా వర్ణించి వచ్చాడు, చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ దర్శనం యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైనటువంటిదో, ఎంత శక్తివంతమైనటువంటిదో అంతకంతకు స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక వెలుగు. గమనించాలి ప్రియులారు, ఏంటంటే ఒక వెలుగు అంటూ ఉన్నాడు. కానీ అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే గొప్ప వెలుగు అంటూ ఉన్నాడు. వింటున్నారా? నెక్స్ట్ అపోస్తల కార్యం 26వ అధ్యాయం 13వ వచనం వచ్చేసరికి ఏమన్నాడంటే, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు అని చెప్పి ఆ వెలుగు యొక్క శ్రేష్టతను వివరించాడు. ఒక వెలుగు, గొప్ప వెలుగు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు అని చెప్పి ఇక్కడ ఆ యొక్క వెలుగు శ్రేష్టతను వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో ఏదో ఒక వాక్యంలాగా ఉండొచ్చు, తర్వాత గొప్ప వాక్యంగా మారచ్చు. అదే మిక్కిలి శ్రేష్టమైనటువంటి ప్రకాశమానమైనటువంటి గొప్ప వాక్యంగా నీ జీవితంలో మార్చబడుతుంది. వాక్యమే వెలుగు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 21:23లో చూసినట్లయితే ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమ దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. ప్రకటన గ్రంథం 21:23. ఇటువంటి మిక్కిలి ప్రకాశమైనటువంటి ఆ వెలుగుతోనే ప్రభు పౌలును దర్శించాడు. అర్థమవుతున్న ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయో. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతడికి చూపుదనని చెప్పి అతనితో చెప్పాను. రోమా 7:18 మీరు చూసినట్లయితే ఇక్కడ అననీయతో దేవుడు చెప్పినటువంటి విధంగా పౌలు ఆ యొక్క దేవుని నామం నిమిత్తం అనేకమైన శ్రమలు అనుభవించాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుదును. రోమా 7:18
మరి తనలో మంచిది ఏదీ లేదని చెప్పి ఎరిగి సర్వం కూడా దేవునికి సమర్పించుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. సంపూర్ణమైనటువంటి సమర్పణతో పౌలు గారు ఆ యొక్క సువార్త ప్రయాణాలు చేస్తూ ఉంటే ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా గొప్ప ఉద్యమం రగులుతుంది. గొప్ప ఉద్యమం రగులుతూ వచ్చింది. దర్శనాల ద్వారా, కళల ద్వారా ప్రభు పలకరించేటువంటి వాడు. పలానా స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పి మరి పౌలు గారికి దేవుడు స్పష్టంగా తెలిపేటువంటి వాడు. దేవుని ప్రజలు మరి పౌలుకు జై కొడుతుంటే సాతాను ప్రజలు చీకొట్టారు. కాబట్టి ఈ రోజున కూడా నువ్వు దేవుళ్ళు ఎదుగుతుంటుంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూనే ఉంటుంటాయి. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సరే, ఎటువంటి బంధకాలు గుండా వెళ్ళినా సరే నువ్వు దేవుని విడిచిపెట్టొద్దు. ప్రియరా, దేవుడు మాట్లాడతాడు, సైతానుడు కూడా నిన్ను చుట్టుముడతానే ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎటు పోయినా సరే శ్రమ పడుచున్నాను. సిరియాలో, రోమాలో జైలు పాలయ్యాడు పౌలు గారు. ప్రభు సువార్త ప్రకటించడం తప్ప మరి దేనిపైన ధ్యాస పెట్టలేదు పౌలు గారు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే పౌలు గారు ఖైదీగా అగ్రిప్పరాజు ఎదుట తీసుకుని రాబడ్డాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమునకు విరోధంగా అనేకమైనటువంటి కార్యాలు చేయవలని చెప్పి నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజముల ఆ మందిరములన్నింటిలోనూ వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుతూ ఉంటేని. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఎంతో వేదనకరమైనటువంటి, ఎంతో వేదనతో భారమైనటువంటి హృదయంతో చెప్తున్నాడు. నేను చేసిన దానికి ప్రభు నన్ను శిక్షించి చెయ్యాలి, కానీ నా దేవుడు అలా చేయలేదు. నేను చేసిన దానికి ప్రభు నన్ను శిక్షించలేదు, కరుణించాడు. నన్ను తన పరిచారకునిగా, పనివాడిగా ఏర్పరచుకున్నాడు. ఈ లోకపు చట్టాల ప్రకారం నేను మరణ శిక్షకు పాత్రుడను. నేను హింసించినటువంటి విధంగా నన్ను కూడా క్రూరంగా హింసించి చంపడానికి నేను అర్హుడను. అయితే దేవుడు నన్ను తన అపారమైన ప్రేమతో ప్రేమించి నాకు బదులుగా ఆయన నా పాపమంతటిని కూడా సిలువలో భరించాడు. కాబట్టి నన్ను వాటన్నిటి నుంచి నా యేసయ్య విడిపించాడు. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినటువంటి వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? అగ్రిప్పరాజా, ఆకాశం నుంచి కలిగినటువంటి ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాక వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగినటువంటి క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. రాజా, నేను దేవుని మాటకు విధేయత చూపాను. ఆయన చెప్పినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆకాశం నుంచి కలిగినటువంటి ఆ దర్శనానికి నేను అవిధేయుడిని కాకుండా వీటన్నిటినీ చేశాడని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను అంటాడు పౌలు గారు. పౌలును దేవుడే ప్రత్యక్షంగా దర్శించాడు కాబట్టి ఆయన గొప్ప అపోస్తలుడయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి వలన పొందినటువంటి పరిచర్యను తుదముట్టింపవాలని చెప్పి నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోనలేదని చెప్పి అంటున్నాడు పౌలు గారు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు పౌలు గారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీ తీర్మానం ఏంటి? పౌలు ఎన్ని శ్రమలు పొందిన కానీ, ఎన్ని ఆపదలు, ప్రాణాపాయాలు ఎదుర్కొన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారిపై ఆయనకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, విశ్వాసాన్ని బట్టి ఆయన వాటన్నిటిని కూడా జయించడానికి శక్తినిచ్చాడు. పౌలును అనుక్షణము తన కంటి పాప వలె కాపాడుతూ వచ్చాడు. ప్రపంచంలోనే పౌలు లాంటి సువార్థికుడు పుట్టలేదని చెప్పవచ్చు మనం. లేడు. దేవుడు పౌలు ద్వారా మరి రగిల్చినటువంటి ఉద్యమ జ్వాలలు ఇప్పటికీ కూడా రగులుతూనే ఉన్నాయి. ప్రభు వచ్చే వరకు మండుతూనే ఉంటాయి. పౌలు ఆపదలను ఆభరణాలుగా ధరించుకున్నాడు. శ్రమలను ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎరువుగా భావించాడు. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ప్రాణమును తృణప్రాయంగా ఎంచుకున్నాడు. కష్టములతోనూ, జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఇంకా అనేకమైనటువంటి రకాలుగా ప్రయాసపడి తన యొక్క పరుగును కడముట్టించాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రభు కోసం ప్రాణమే దారబోస్తూ వచ్చినటువంటి వాడు పౌలు గారు. ఇక్కడ
ఆయన యొక్క పునరుత్థాన బలాన్ని ఫిలిప్పీ 3:11 చదువుదాం. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను అంటాడు ఇక్కడ. 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా. ఆస్తులు కాపాడుకుంటున్నారా? పేరు కాపాడుకుంటున్నారా? నాకు ఎక్కడ అవమానం వచ్చేస్తుందో, నాకు ఎక్కడ పేరు పోతుందో, దీన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి అప్పులు ఇరుక్కుపోతున్నారా? కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా? విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసి ఇచ్చిన మాట తప్పిపోయి దేవుని నామానికి అవమానం తెస్తూ విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడైన అసాధ్యం. దేవునికి ఇష్టం లేని జీవితం జీవించిన ఒకటే, జీవించకపోయిన ఒకటే. కాబట్టి ఈ రోజున అప్పుల్లో, అనారోగ్యాల్లో, అంధకార సమస్యలో, ఇబ్బందులు ఇరుక్కుపోయి విశ్వాసాన్ని పక్కన పెట్టేసేసి ఎక్కడ నాకు అవమానం వస్తుందో అని చెప్పి, ఎక్కడ పేరు పోతుందో అని చెప్పి విశ్వాసాన్ని విడిచిపెట్టినటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. విశ్వాసాన్ని విడిచిపెట్టేసేసారు. విశ్వాసం లేదు, అవిశ్వాసులుగా మారిపోయారు. ఆందోళనకరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆ పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మంచి పోరాటం పోరాడని నా పరుగు కడముట్టించారు, విశ్వాసము కాపాడుకుంటేనే. చెప్పగలుగుతారు మీరు? నా మీద నాకింత చెడ్డ పేరు వస్తుందా? నా గురించి ఇలాగనుకుంటారా? ఎవరేమనుకుంటారో నా గురించి తెలిస్తేనే. పౌలు గారికి ఇదేం లేదు, ఎవడేమనుకుంటా అనుకోని నా విశ్వాసం మాత్రం విడిచిపెట్టను నేను. హల్లెలూయా. ఎవరన్నా అయినా యోబు గారు స్నేహితులు వచ్చారు, నిందించారు, అవమానించారు, పెంట మీదకి వెళ్ళిపోయాడు. ఎవరేమన్నా అనుకొని నా విశ్వాసాన్ని మాత్రం నేను కాపాడుకుంటాను, విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఆస్తి పోయినా పర్లేదు, బిడ్డలు పోయినా పర్లేదు, భార్య ఎగతాళి చేసినా పర్లేదు, బంధువులు ఏమన్నా సరే, స్నేహితులు ఏమన్నా సరే, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఈరోజు నువ్వు ఏ వాక్యం విన్నా, ఏ చర్చికి వెళ్ళినా, ఏ జీవితం జీవిస్తున్నా సరే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాల్సిందే. హల్లెలూయా. ఏం చేయాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మీకున్న పేరు పోయినా పర్లేదు, మీకు నిందలు వచ్చినా పర్లేదు, అవమానం వచ్చినా పర్లేదు, అనారోగ్యం వచ్చినా పర్లేదు, ఆందోళన పరిస్థితులు ఎదురైనా పర్లేదు, అందరూ విధులుపెట్టి ఒంటరిని చేసినా పర్లేదు, నువ్వు ఒంటరి అయిపోయినా పర్లేదు, నువ్వు ఒక్కడివే మిగిలిపోయినా పర్లేదు, యోబు వలె పెంట మీదకి వెళ్ళిపోయినా పర్లేదు నీ జీవితం. కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యోబు పెంట మీదకి వెళ్ళాడు, కానీ యోబు విశ్వాసం మాత్రం సింహాసనం మీదే ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మూర్ఖంగా ఉన్నప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే దేవుని నిమిత్తం సమస్తం త్యాగం చేసుకున్నాడో, దేవుని నిమిత్తం పరిగెడతాం మొదలుపెట్టాడో, అన్నీ వదులుకోవాల్సి వచ్చింది. రన్నింగ్ చేసే వ్యక్తికి ఏముంటుందంటే చేతిలో ఏమైనా ఉంటుందా? రన్నింగ్ చేసే వ్యక్తి ఆయన కూడా పట్టుకుని వెళ్తాడా? కాబట్టి దేవుని కొరకు నువ్వు పరుగులు పెడుతున్నట్లయితే, దేవుని నిమిత్తం నువ్వు త్యాగం చేస్తున్నట్లయితే సమస్తం విడిచిపెట్టాలి. వెంట పెట్టుకుని పరుగులు తీసేటప్పుడు నగలు, నెక్లెస్లు, వాచ్లు ఇవన్నీ పెట్టుకుని పరుగులు పెడతారా? ఎవరన్నా పట్టుబట్టలు కట్టుకుని పరుగులు పెడతారా? నో. హల్లెలూయా. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటుని, అది మీరు కాపాడుకోవాల్సిన ఆస్తి, అది మీరు కాపాడుకోవాల్సిన బంగారం, అది మీరు కాపాడుకోవాల్సిన డబ్బు. అంతేగాని అమ్మో నా గురించి ఎవరేమనుకుంటారో, నాకు ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందో, కాబట్టి నేను అబద్ధం ఆడేస్తాను, లేకపోతే నేను మోసం చేసేస్తాను, లేకపోతే నేను తప్పించుకుని వెళ్ళిపోతాను, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాను, దేవునికి సాక్షిగా ఉండను నేను, కాబట్టి ఫేక్ సర్టిఫికేట్ ఉద్యోగం తెచ్చేసుకుంటాను, ఈ మోసం చేసి నేను ఇది సంపాదించేసుకుంటాను. పోయింది నీకు విశ్వాసం. అక్కడ నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించాలంటే అసలు విశ్వాసం లేకపోతే నువ్వు ఎలా జీవింతావు? దేవుని నమ్ముకుంటే సరిపోద్ది, బాప్తిని తీసుకుంటే సరిపోద్ది అనుకుంటారు చాలామంది. నో 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 నో. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండలేవు, దేవుడితో కనెక్షన్ కట్టవు. ఇటువంటి గొప్ప దైవ సేవకుడిని ప్రభు పరిచర్య చేయటకు పిలిచినటువంటి పిలుపుకు మధ్యాహ్న కాలం అన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు పరిచర్యకు పిలువబడినటువంటి సమయం మధ్యాహ్న కాల సమయం. ఇంత గొప్ప సేవకుడు దేవుని సేవకు పిలువబడిన సమయం మధ్యాహ్న కాలము. హల్లెలూయా. ఇటువంటి గొప్ప దైవ సేవకుడిని యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిచర్య చేయడానికి పిలిచినటువంటి పిలుపు సమయం మధ్యాహ్న కాలం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, స్నేహితులారా, పౌలులాగా మనమందరం కూడా పని చేయలేమో? ఎవరి తలాంతులు పౌలులాగా అందరూ పని చేయాలంటే పని చేయలేము, చేయలేము ఖచ్చితంగా. ఎవరి తలాంతులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఫింగర్ ప్రింట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది.
అయితే ప్రభువును ఎరిగినటువంటి ప్రతి వారు కూడా ప్రార్థన చేయగలుగుతారు. ప్రభు నిన్నుగా పిలుస్తూ ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయం ప్రార్థనా కాలము. ఆ ప్రార్థనా కాల సమయం, ఈ సమయంలో ప్రార్థించడం ద్వారా నీవు కూడా ఉజ్జీవ జ్వాలను రగిలించవచ్చు. ప్రభువా, నన్ను కూడా పౌలులాగా ఉపయోగించుకో, నా ప్రార్థన కూడా వినమని చెప్పి ప్రార్థించండి. అనేక ఆశీర్వాదాలకు కారకులు కండి ప్రియులారా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందని మనం చాలాసార్లు విన్నాం కదా. నిరాశను విడిచిపెట్టి మీరు ప్రార్థన చేస్తే గొప్ప ఉద్యోగాలను రగిల్చిన వారవుతారు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. అందుకని ఎఫెసీ 5:15-18 పౌలు గారు అంటాడు కదా, దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొని జ్ఞానంలో నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం మీద గ్రహించుకోండి ప్రియులారా. ప్రభు చిత్తాన్ని గ్రహించండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు నామాన్ని మహింపరచండి. కాబట్టి గొప్ప సేవకుడైనటువంటి పౌలు గారు పరిచర్లకు పిలువబడిన సమయం మధ్యాహ్న కాల సమయం. హంతకుడు హింసకుడు అయినటువంటి వాడు హతసాక్షిగా మార్చబడ్డాడు మధ్యాహ్న కాల సమయంలో దర్శనం ద్వారానే. ఒక మధ్యాహ్నం ప్రపంచానికి ఒక గొప్ప సేవకుడినిచ్చింది ప్రియులారా. దేవుడు మధ్యాహ్న కాల సమయంలో దర్శించాడు. దేవుడు ఎప్పుడు కాలంలోనూ దర్శనాలు రాత్రిలోనే అనుకుంటున్నారేమో, పట్టపగలు మధ్యాహ్న కాల సమయంలో కూడా పౌలుని దర్శించిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారంతా కూడా పొందుకుందరు గాక. ఆమేన్.